సుచరిత నమస్తస్యై 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 నమో నమః. రీజనల్ కోఆర్డినేటర్ విజయ రావిళ్ళ గారికి, భారతి, సుచరిత, వారి బృందం వారందరికీ, ఈ మనబడి శ్రీకారాంధ్రలో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నేను సంతోషపూర్వకంగా హార్దిక అభినందనలు తెలియజేస్తున్నాను. తెలుగు తేజము ఇక్కడ నింపుకొని నిండుగా స్వయం విహారం చేస్తున్నది ఈ బాల బాలికలను, తల్లిదండ్రులను చూస్తుంటే ఉగాది ముందు రోజే వచ్చినట్టుగా నాకు అనిపిస్తున్నది. చాలా సంతోషము. నేను తల్లిదండ్రులను కూడా కలిసినప్పుడు డాక్టర్ నందకిషోర్ వారి పుత్రుడు మొట్టమొదటిలో చదువుతూ నువ్వు ఏం నేర్చుకున్నావంటే సుమతి పద్యము చెప్పాడు. చక్కగా చెప్పాడు. ఏ దోషము లేదు, ఉచ్చారణ దోషము లేదు, ఎక్కడా తడబడ లేదు, బాగా చెప్పాడు. అందుకు నేను ఆ ఉపాధ్యాయులు, తర్వాత ఇక్కడ కృషి చేసే వాళ్ళంతా కూడా అభినందిస్తున్నాను. అయితే ఒక చిన్న నా అభ్యర్థన ఏమిటంటే, వాళ్ళు పద్యాలు చెబుతున్నారు, తల్లిదండ్రులు కూడా ఆ పద్య భావమేమో 2 మాటలు చెప్పండి, వాళ్ళకు ఉత్సాహాన్ని ఇవ్వండి. అది ఒక బహుమతి అవుతుంది, వాళ్ళు ఇంకా నేర్చుకోగలరు. మన తెలుగును విస్మరించకండి. ఈ మధ్యనే తెలుగు శతకము, విద్యార్థి విజయం అనే దాని గురించి చెప్పాను. ఇక్కడంతా చూస్తే పండుగ, ఈ పిల్లల పండుగ, ఈ పెద్దవాళ్ళకు కూడా పండుగే. అన్ని అక్షరాలు ఎన్ని ఆ ఫోటోలన్నీ చూస్తున్నాను. ఇక్కడ అయితే వచ్చేటప్పుడు, జ్యోతి తీసుకొని వచ్చేటప్పుడు ఈ పక్కన ఆంగ్లంలో లెటర్స్ కనిపించాయి. బహుశా అది స్కూల్ వల్ల అయిండవచ్చు, కానీ అక్కడ తెలుగు అక్షరాలు కూడా మీరు ఈ రోజు కోసం పెట్టుకుంటే ఇంకా ఎంతో బాగుందో అని నా మనసుకు అనిపించింది, అంతే తప్ప. కాబట్టి ఈ తెలుగు జాతి నిన్న తెలుగు కోసం ఎవరెవరు కృషి చేసినారు. టివి నరసింహారావు గారు కూడా అవధానంలో వస్తే ప్రధానమంత్రిగా ఉండి ఆయన అవధానంలో కూర్చొని ప్రశ్న వేసి తెలుగు ఉత్సాహం ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ముఖ్యమంత్రులు తారక రామారావు గారు అందరూ కూడా కృషి చేస్తున్నారు. కాబట్టి తెలుగు కనుమరుగైపోతుంది. అందరూ ఇక్కడ అమెరికా వచ్చేస్తున్నారు. తెలుగు మాట్లాడే వాళ్ళు ఇంట్లో ఆ మమ్మీ డండి అని అయిపోతున్నారు. తెలుగు కూడా మీరు ఇంట్లో తప్పకుండా నేర్పించండి. బహుభాషా కోవిదలైతారు. ఇంకా ఇతర భాషలు కూడా వాళ్ళు నేర్పించుకోండి. కానీ మన తెలుగు తరము ఉందే తేజం, ఆ తేజాన్ని నింపితే తెలుగు తేజ లాంటి భాష, దేశ భాషలందు తెలుగు లెస్స. మీ అందరికీ తెలుసు. కృష్ణదేవరాయలు చెప్పిన మాట, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్న మాట తెలుగులో ఎందుకయ్యా అని మీరు అడగచ్చు. ఆ పద్యం అంటే గుడి కూరును నీ పూడును, గుడి కూరును అని గుడి కావచ్చు, ఒక నుయ్యి కావచ్చు, ఒడి నీళ్లకు చెరువు తెగును, వనమును కిడమవు. ఒడి నీళ్ళు వస్తే వనమని కొట్టుకోమతాయి. చెడగది పద్యం ఒకటే కుడి ఎడమన కీర్తిగన్న దూవల చెన్న. అంటే మన తెలుగు పద్యంలో ఉన్నటువంటి ఆ అబ్బాయి అంతా వారి కుమారుడు పడటం అంటే నాకు నా మనసంతా ఉప్పొంగింది. కాబట్టి ఇట్లా నేర్పించుతున్నటువంటి ఈ ఉపాధ్యాయులు, ఎందుకంటే నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను కాబట్టి కొన్ని వేల మంది హెడ్ మాస్టర్లు తయారు చేశాను కాబట్టి నేను చెప్పాలనుకున్నాను. ఒక్క మాట మనబడిని గురించి ఒక పద్యం చెప్పి ఇక్కడ నేను ఈ సమయాభావంలో నాకు ఎంతో చెప్పాలని ఉంది, కానీ సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఒక పద్యం. మనబడియే తల్లి ఒడిగా, మనబడియే అంటే శ్రీకారాంధ్ర బడి తల్లి ఒడిగా, మాతృదేవోభవ అంటే ఆ తల్లియే గురువుగా ఉన్నది.
జనులకు మోదంబునిచ్చు చదువుల నేర్పన్. ఈ అమెరికా దేశంలో కూడా తెలుగు నేర్పిస్తా అంటే వాళ్ళంతా నాకు పూజనీయులు, వాళ్ళకి నేను పాదాభివందనం చేస్తాను. జనులకు మోదంబిచ్చు చదువుల నేర్పన్, తెలుగును వికసింపజేసి, తెలుగును వికసింపజేసి కనుమరుగు కానివ్వక కాంతుల నింపన్. కాంతులు, ఎన్ని కాంతులు! ఒక్కొక్క కాంతి చూస్తూ ఉంటే ఈ తెలుగు పదము ఒకటి వింటే చాలు. అటువంటి మన మాతృభాషకు మీరు సేవ చేస్తున్నారు. మీ అందరికీ స్టేజ్ మీద మాత్రం బాలబడి పిల్లలు ఉండి